హరిహర వీరమల్లు చూడడం కేవలం వినోదం కోసం కాదు, అది ఒక బాధ్యత. కానీ ఈ థంబ్‌నెయిల్ చూస్తే చాలామంది కేవలం ఒక సినిమా గురించి బాధ్యత, హక్కులు ఇలాంటి మాటలు చెప్పాలా అనుకోవచ్చు. కానీ మంచిని గురించి చెప్పడం, దేశం గురించి చెప్పాల్సొచ్చినప్పుడు మొహమాటం ఉండకూడదు. చెప్పి తీరాల్సిందే. అయితే చెప్పే ముందు ఒక అనౌన్స్‌మెంట్. జూలై 7 తారీఖున మార్నింగ్ 8:15కి పీఎస్ఐఆర్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. థియరీస్ ఆఫ్ స్టేట్ అనే క్లాస్‌తో ఇది మొదలవుతుంది. పోస్ట్ మోడర్న్ వరల్డ్‌లో పీఎస్ఐఆర్ ఎలా చదవాలి అనే ఓరియంటేషన్‌లో ఈ క్లాస్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో మా క్లాస్ రూమ్ ఉంది. దీనికి అటెండ్ అవ్వాలి అంటే మీరు క్రింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి అటెండ్ అవ్వచ్చు. సో, ఈరోజు వీరమల్లు, హరిహర వీరమల్లు 5 సంవత్సరాల నుంచి షూటింగ్ తీస్తున్నటువంటి హరిహర వీరమల్లు. చాలా కాలంగా పోస్ట్‌పోన్ అవుతూ వస్తున్నటువంటి ఈ సినిమా. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. కంటెంట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. ఇట్ ఈస్ హైలీ గూస్ బంప్ మెటీరియల్. ఎందుకు గూస్ బంప్స్? మొదట చెప్పుకున్నట్టుగానే ఇది భరత జాతి గురించినటువంటి కథ. దేశభక్తికి సంబంధించినటువంటి కథ. కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ లాంటి నేపథ్యంలో ఇలాంటి కథ రావడం అనేది మనకి గర్వకారణమైనటువంటి విషయమే. కాబట్టి ఇదొక బాధ్యత. ఈ సినిమా భారతీయ ధర్మం కోసం పోరాడినటువంటి వీరుడి కథ. భారతీయుడు భారతీయుడిగా బతకాలంటే పన్ను కట్టాల్సిన అవసరాన్ని ప్రశ్నించిన కథ. ఇది మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వీరుడు. ఢిల్లీలో ఉన్న విదేశీ పాలకుడికి చెమటలు పట్టించిన కథ కాబట్టే చూడాలి. ఇది ఒక ధర్మ పరిరక్షణ కథ. కనుక చూడాల్సిందే. ఇది భరతజాతి పోరాటాల కథ. నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కోసమైనా ఈ సినిమా చూడాలి. ధర్మం జయిస్తుంది. ఇలాంటి కాంటెంపరరీ ఇష్యూస్ చర్చించినందుకు చూడాలి. 'చావా' లాంటి సినిమాలు కూడా ఇటువంటి అంశం మీదే ఆధారపడి ఉన్నాయి. అది ఏ విధంగా అయితే హిట్ అయిందో, దేశభక్తుల మనసుని దోచుకుందో, ఈ కథ కూడా అదే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ట్రైబల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ కూడా ఈ సినిమాలో కనపడుతుంది. భారతీయులు ఫండమెంటల్‌గా గిరిజన నేపథ్యానికి చెందిన వాళ్ళు. ఆ నేపథ్యాన్ని కూడా ఇందులో ఎక్కడో స్పృశించే ఉంటారు. కాబట్టి ఆ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ కూడా కనపడుతున్నట్టుగా మనకి కనపడుతుంది ఈ ట్రైలర్‌లో. కనుక చూడాలి. అంతేకాకుండా చివర్లో ఆంధీ వచ్చేసింది ఇలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి. ఎలాగైతే ప్రధానమంత్రి మోడీ గారు తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ఏ పవన్ హే ఆంధీ హే అనేటటువంటి డైలాగ్ ఏదైతే చెప్పారో ఇక్కడ దాన్ని వాడుకున్నట్టుగా కనపడుతుంది. అలాంటి ఎలివేషన్స్ పడ్డప్పుడు ఇక ఫ్యాన్స్‌కి ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఇవన్నీ కాదు, పవన్ కళ్యాణ్ కోసం కాదు, ఆయన కోసం కాకపోయినా ఏం రత్నం కోసం చూడాలి. సో, ఓవరాల్‌గా ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. కానీ ఒక మంచి విషయాన్ని, సబ్జెక్ట్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. కాంటెంపరరీ ఇష్యూస్‌కి సంబంధించినటువంటి అంశం. 5 ఏళ్ల క్రితం నాటి కథ అయినప్పటికీ కూడా ప్రస్తుతం దీనికి రెలెవెన్స్ ఎక్కువగా ఉంది.